బ్రెడ్‌తో గులాబ్ జామున్ ఎలా చేయాలో చూసేసుకుందాము. ఫస్ట్ బ్రెడ్ తీసుకొని మిల్క్ బ్రెడ్ ఎండ్స్ అన్నిటిని కట్ చేసేసుకోవాలి నీట్‌గా. ఆ బ్రౌన్ పార్ట్ మొత్తం కట్ చేసేసుకుంటే ఇట్లా వైట్ పార్ట్ వచ్చేస్తది కదా! దాన్ని పీసెస్ కింద మళ్ళీ తుంపులు తుంపులుగా మ్యాష్ చేసేసుకోవాలి. అంటే క్రమ్స్ లాగా అవ్వాలనమాట. అట్లా అయిన తర్వాత దాని లోపల గోరువెచ్చని పాలు పోసి నీట్‌గా అది మొత్తం మ్యాష్ అయ్యేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఒక ముద్దలాగా అయ్యేలాగా. దాన్ని నీట్‌గా మిక్స్ చేయాలి. దాంట్లో మధ్యలో లోపల లంప్స్ వస్తాయన్నమాట. అవి రాకుండా గట్టిగా పిసుక్కుంటూ చేయాలి. అట్లా ముద్ద లెక్క ఫామ్ అయిన తర్వాత చిన్న చిన్న పీసెస్ తీసుకొని బాల్స్‌లా తయారు చేసుకోవాలి. అది కరెక్ట్ ఈక్వల్ సైజ్ చేసుకుంటారా? లేకపోతే మీ ఇష్టం అది ఏ సైజ్ చేసుకుంటారనేది. నెక్స్ట్ కడాయి తీసుకొని దాని లోపల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాని లోపల బాల్స్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్‌లోకి వచ్చేదాకా. అలా అయిన తర్వాత అన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత కరెక్ట్‌గా ఒక 1 కప్ ఆఫ్ షుగర్ తీసుకొని ఒక సెపరేట్ బౌల్‌లోకి వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని దాని లోపల 1 కప్ ఆఫ్ షుగర్‌కి 2 కప్స్ ఆఫ్ వాటర్ పోసాను నేనైతే. ఆ షుగర్ పాకం మొత్తం అలాగా తయారైన తర్వాత తీగ పాకం చేసుకున్న తర్వాత ఈ బాల్స్ అన్నిటిని ఆ షుగర్ పాకం వేడిగా ఉన్నప్పుడే లోపలేసుకుంటే అది బాగా పీల్చుకుంటదనమాట. నేనైతే నైట్ పూట చేశాను. సో, అది ఓవర్ నైట్ సోక్ చేస్తే బాగా పీల్చుకుంటాయి.